కదక్క ఏం తెచ్చావు నా కోసం? అరే నేతి అరిసెలు లేవేంటి? నువ్వు చాలా బాగా చేస్తావని పద్దు చెప్పింది. అవి ఉన్నాయి. ఆహా టేస్ట్ అంటే ఇది. పద్దు చెప్పిన దానికంటే చాలా బాగున్నాయి. రండి రండి రండి. మై సిస్టర్ బావ శ్రీరామ్. ఆయన అక్కడే డాక్టర్ గా పనిచేస్తున్నారు. ఆగండి ఆగండి, మిమ్మల్ని నేనే పరిచయం చేస్తాను. ఈమె రాణక్క, పెదబావ భార్య. పెదబావ ఏమన్నా అన్నాడు అనుకోండి, వెంటనే వంటింట్లోకి వచ్చి కోపంగా ఈ మగాళ్ళందరినీ పచ్చడిగా కొట్టాలంటుంది. తెల్లారేసరికి పెదబావ చేతిలో అక్షంతలు పెట్టి దీవించమంటుంది. ఈమె మల్లిక, పాటలు చాలా బాగా పాడుతుంది. చిన్నబావ పవర్ అంతా తన చేతిలో ఉందని పోజు కొడుతుంటాడా? అదేమీ లేదు. ఒకసారి తన ఇంక చూసి ఏమండి అంటే చాలు టోటల్ గా ఐస్ అయిపోతాడు. ఈమె శ్యామల, ఊర్లో సంగతుల నుండి సినిమా రివ్యూల వరకు అన్ని చెప్పేస్తుంటుంది. మా గురించి మీకు ఎలా తెలుసు బాబు? అయ్యో, పొద్దున్న లేచిన దగ్గర నుంచి మీ గురించే కదండి చెప్పేది. మీరు పెదబావకు తెలియకుండా పేరంటానికని చెప్పి మ్యాట్నీకి వెళ్ళిన సంగతి నుండి నువ్వు రానక్కోళ్ళ పాలేరుతో నడిపిన లవ్ ట్రాక్ వరకు అన్నీ నాకు తెలుసు. ఈ సినిమాలో జరిగిన ప్రతి ఇన్సిడెంట్ అందరూ అనుకుంటారు ఏంటంటే మన ఫ్యామిలీలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ని తీసిపెట్టినట్టుగా ఉంటాయి. ఓకే సార్, సంతోషం సినిమా మీకు మంచి సంతోషాన్ని ఇచ్చింది. మరి సంబరంలోకి ఏ విధంగా అడుగు పెట్టారు? సంబరం అని అంటే నేను అంతకు ముందు వరకు తేజ గారి దగ్గర పనిచేశాను. సో అంటే మీరు డైరెక్టరే, వారు డైరెక్టరే. మరి ఆ సినిమా తీస్తున్నప్పుడు మరి ఆయన డైరెక్టర్ కదా, అబ్జర్వ్ చేస్తున్నారు కదా, నేను ఎలా తీస్తాను ఈ ఫీలింగ్ అనిపించలేదు? అస్సలు లేదు, అస్సలు 0%. అలాంటి ఏం లేదు. అండ్ ఫార్మల్గా అయితే మొత్తం స్క్రిప్ట్ అయితే చెప్పడం జరిగింది. నేను బేసిక్గా తనేదో తెలిసిన వ్యక్తి అని అడ్వాంటేజ్లో ఏం తీసుకోలేదు. ఫస్ట్ 1.5 hours స్టోరీ చెప్పాను. తనకు నచ్చిన తర్వాత మేము స్టార్ట్ చేసుకున్నాం. దెన్ డైలాగ్ వర్షన్ అంతా వెళ్ళి ఇచ్చి చదువుకొని ఒకసారి ఏమంటే చెప్పమన్నా. సో ఇట్స్ మ్యూచువల్ ఇంట్రాక్షన్లోంచి జరిగింది అనమాట, ఒక ఫ్రెండ్తో చేసినట్లు. సంబరం అంటే సరిగా నడిచిందా నడవలేదా అని అంటే దాని కారణాలు ఏమై ఉండొచ్చు, కానీ ఇట్ వాజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అనమాట. నేను చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్ని చాలామందిని చూశాను. అమ్మాయిల గురించి లైఫ్లో కెరియర్లే స్పాయిల్ చేసుకొని వాళ్ళని కలపడి పడి బట్ ఫైనల్గా ఏంటంటే వాళ్ళు కెరియర్లో సెటిల్ అయిన వాళ్ళతో వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఎండ్ ఆఫ్ ది డే చూస్తూ అప్పుడు వచ్చిన థాట్లోంచే ఫామ్ చేసామన్నమాట. అరే నువ్వు అమ్మాయిల వెనకాల ఎంతకాలం పడ్డా వాళ్ళు నీకు పడే అవకాశం చాలా తక్కువ ఉంది. అదే నువ్వు నీ కెరీర్ వెనకాల పడ్డావు అనుకో, డెఫినెట్గా దే విల్ కమ్ బ్యాక్ టు యూ. సో అదే చెప్దామని అనుకోని అదే ఫోకస్ పెట్టుకొని చేసిన సినిమా అనమాట. ఓకేనండి, అంటే ఆ సినిమా మీరు అనుకున్న టైంలో అయిపోయిందంటారా? యా అంటే అనుకున్న టైం అని అంటే డేస్లో అనుకున్నట్లే ఫినిష్ అయింది. కానీ చిన్న థింగ్ ఏంటంటే మేము స్టార్ట్ చేసిన జస్ట్ ఒక 15 days ఒక షెడ్యూల్ అయిపోయింది. అనుకోకుండా వివి నాయక్కి దిల్ రాజు కాంబినేషన్లో డేట్స్ ఇవ్వాల్సి వచ్చింది. సో వెళ్ళిపోయి దిల్ అనే ఒక యాక్షన్ సినిమా చేసి వచ్చాడు. దాని తర్వాత మళ్ళీ మా సినిమా రిలీజ్ అయింది అనమాట. ఓకేనండి, ఆ సినిమాలోని ఒక క్లిప్పింగ్ ఇప్పుడు చూద్దాం. ఏంటో చెప్పా, దొంగ సిలిండర్ సార్, బ్లాక్ లో కొన్నాం, చూస్తే పట్టుకుంటాడని దాచమంటారా అని అడుగుతున్నా. 500 ఏంటి కథ? మీరేగా కోనేటి నీరు వద్దన్నారు, అందుకే వాటర్ కనెక్షన్ కి మోటార్ పెట్టేసి 1000 రూపాయలు 1000. ఆగరా, ఏంటి దాచుకు తీసుకెళ్తున్నావు? పర్లేదు తీరా. చూడు, ఎందుకురా దాచేవు దాన్ని? మనమేమో దీన్ని బల్లెలు రాకుండా కట్టాం సార్, కానీ వీళ్ళు నమ్మాలి కదా. మన నేనమ్మల మోసమో తిని ఏకలు కట్టేశామని కేసులు పెడితే. ఆగు రా. తీసుకో. నాకేనా? నీకే. మీరు అనుకున్న కథకి న్యాయం చేశాను నేను, ఇది బాగుంది, ఎలా అనిపించింది? నేను చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను సినిమా చూసాను. నేను చాలా క్వైట్ హ్యాపీ అనమాట బిఫోర్ ద రిలీజ్. మేము శాయశక్తులు అప్పటికే నితిన్కి వచ్చేసి మాస్ ఇమేజ్ వచ్చి కూర్చుని, బట్ స్టిల్ అలాంటి వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వకూడదు అనేసి ఒక 3 ఫైట్లు పెట్టాము, 2 మాస్ సాంగ్లు పెట్టాము. బట్ నేను నమ్మింది ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే మనం చెప్పింది అది హానెస్ట్గా ఉంటే డెఫినెట్గా నచ్చుతుందని అనేది ట్రై చేసాం అనమాట.
ఓవరాల్గా సినిమా చాలా బాగుందండి. మాట ముచ్చట కంటిన్యూ చేసే ముందు ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్ టు మాట ముచ్చట. ఓకే సార్, సంబరం చేసుకున్నారు. సంబరం మూవీ ఆల్మోస్ట్ అందరికీ నచ్చే ఫ్యామిలీ మూవీ. మరి నెక్స్ట్ మీరు జగపతి బాబుతో స్వాగతం చేశారు. మరి ఆ మూవీలోకి వెళ్ళే ఛాన్స్ వచ్చింది? ఆ మూవీ అని అంటే యాక్చువల్గా ఆ సినిమాని మళ్ళీ సేమ్ సంతోషం ప్రొడ్యూసర్స్తో చేయాలని ప్లాన్ అనమాట. అది కేఎల్ నారాయణ గారు వాళ్ళకు, గోపాలరెడ్డి గారు వాళ్ళకి చెప్పాము. తను నచ్చి డెవలప్ చేస్తున్న టైంలో ఏంటంటే జగపతి బాబు గారి బ్రదర్ రామ్ ఉన్నారు, వాల్డెన్ బుక్ షాప్స్ అనమాట. మీ ఇద్దరం ఏంటంటే బాగా రెగ్యులర్ నేను చదివే బుక్స్ ఆయన మంచి సజెస్ట్ చేయడం అలా క్లోజ్ అనమాట. సో ఒక సందర్భంలో నేను చేద్దాం అనుకున్న స్క్రిప్ట్ ఆయనకు చెప్పాను అనమాట. చెప్తే సడన్గా 1 వీక్ తర్వాత జగపతి బాబు గారు కాల్ చేశారు. చేసి నాకు అంతకుముందే ఫ్యామిలీ సర్కస్ సినిమా నుంచి పరిచయం ఆయన. పరిచయం చేసి ఇట్లా అంటే రామ్ చెప్పాడు మంచి కథ అని, ఒకసారి నేను చెప్తా అని చెప్పి ఇట్లా వాళ్ళు ప్రొడ్యూసర్స్ వాళ్ళంటే అది ప్రాబ్లం లేదు ఒకసారి చెప్తూ. సో అప్పుడు తనకు చెప్తే తనకు బాగా నచ్చాయి. డెఫినెట్గా చేద్దాం దశరథ్, ఇది నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటాను, యూ డోంట్ వరీ అబౌట్ దట్ అని చెప్పి తనే వాళ్ళతో మాట్లాడి తర్వాత ఆదిత్యరామ్ గారి కాంబినేషన్లో మేము చేయటం జరిగింది ఆ సినిమా. ఓకేనండి, ఆ సినిమాలో ఒక క్లిప్పింగ్ ఇప్పుడు చూద్దాం. ఎలాంటి అమ్మాయి కావాలి మీకు? ఫేస్ కలర్ తక్కువైనా పర్లేదు, హైట్ పర్సనాలిటీ మాత్రం కొంచెం స్ట్రాంగ్ గా పోకిరిలో ఇలియానాలా ఉండాలి. వాట్? నీ గురించి చెప్తావేంట్రా సన్నాసి? అంటే బాస్ మ్యారేజ్ కి ఫీజు ఇస్తే ప్యూన్ మ్యారేజ్ ఫ్రీ అనుకున్నా. ఓ మ్యాచ్ ఇతని కదా? చిచి, వీడు నా మనోడు ఆఫీసులో పనోడు, డ్రైవర్ లేకపోతే తీసుకొచ్చా. అవునా? ఓకే చెప్పండి. మా సారు ఆస్తులు అంబానీ అండి, తెలివితేటలో విశ్వనాథన్ ఆనంద్ అండి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆయన సాట్ అండి, పోల్చడానికి ఇంకెవరు పట్టలేదండి. అదేం చెప్పడరా అప్రాచుడా, పా బయటికి. బాసు బామ్మ కాకుంటే ఇది నా చదువు చచ్చేది. నా మనోడు పద్ధతులు డిసిప్లిన్స్ ఎక్కువగా ఉండే పెద్ద పెద్ద స్కూళ్ళలో చదువుకున్నాడమ్మా. వాడికి జీవితానికి బిజినెస్ కి తేడా తెలియడం లేదమ్మా. లైఫ్ పార్ట్నర్ కూడా కంపెనీ ఎంప్లాయీలా పెర్ఫెక్ట్ గా ఉండాలి కోరుకుంటున్నాడు. బాధపడకండి సార్, మీ అమ్మాయి ఫోటో నాకు ఇవ్వండి, మా బాస్కు చూపి. పెళ్లిగాక నేను ఏడుస్తుంటే పిల్లాగిలా దొబ్బుతున్నావు. పెళ్ళ మనిషి ఆశాజీవి కాదు, దురాశాజీవి. ఇంకా పెళ్ళి అవుదేమో. అంటే మీరు ఈ జగపతి బాబు, అనుష్క, భూమిక ఈ కాంబినేషన్ సూపర్ గా ఉంది. అండ్ మీరు అంటే ఇప్పుడు ఇందాకే చెప్పారు అర్జున్ గారిని కూడా తీసుకున్నాము. అంటే మీరు వారినే అప్రోచ్ అవ్వాలి, ఆ క్యారెక్టర్ కి వారే సూట్ అవుతారని ఎందుకు అనిపించింది? అంటే విచిత్రం ఏంటంటే ఆ సినిమా వరకు డే 1 నుంచి స్క్రిప్ట్ రాస్తున్న టైం నుంచి వీళ్ళ పేర్లతోనే రాసేవాళ్ళం అనమాట, అనుష్క, భూమిక అని. అర్జున్ గారు వచ్చేసి మాకు ప్లెజెంట్ సర్ప్రైజ్ అనమాట. ఆయన ఓపెనింగ్కి వచ్చినప్పుడు సరదా కథ వింటానన్నారు. సో ఆ రోజు ఈవినింగ్ వెళ్ళిపోయి, సినిమా ఓపెన్ అయిన రోజు ఈవినింగ్ వెళ్ళి కథ చెప్పాను. చెప్తే ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు అని అంటే ఇంకెవరు అనుకోలేదండి, బట్ వీఆర్ లుకింగ్ ఫర్ సంబడి అంటే మీకు ఏమైనా అభ్యంతరం నేను చేస్తాను. అయ్యో సార్ మా అభ్యంతరం ఏంటి అంటే అంత పెద్ద హీరో చేస్తాడు లేదా అనే డౌట్లో ఉంటుంటే, ఇంకా ఫైనల్ టచ్ ఏంటి అంటే ఆయన ఒక సింగిల్ ఎన్పి తీసుకోలేదు. దాదాపు మోర్ దాన్ 26-27 డేస్ స్పెండ్ చేసి మాతో, వేరే ఎవరికి, అది కేవలం జగపతి బాబు గారికి తనకి ఉన్న ఫ్రెండ్షిప్ అనమాట. దే ఆర్ వెరీ క్లోజ్ అండ్ గుడ్ ఫ్రెండ్స్. సో దానివల్ల జగపతి బాబు గారు కో ప్రొడ్యూసర్ ఫర్ దిస్ మూవీ అనమాట. సో దాన్ని ఎలాంటి డబ్బు తీసుకోకుండా దాదాపు మోర్ దాన్ 25 డేస్ చేయటమే కాదు, ఈవెన్ డబ్బింగ్ కూడా ఓపిక చెప్పి. కరీంనగర్ నుంచి యాదగిరి గారు లైన్లో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. ఓకేనండి. హలో యాదగిరి గారు. సార్ నమస్తే సార్. సార్ నమస్కారం సార్, ఏం చేస్తుంటారండి? సార్ నేను మున్సిపల్ అసిస్టెంట్ సార్ కరీంనగర్. వెరీ గుడ్ వెరీ గుడ్. మిస్టర్ పర్ఫెక్ట్ చూసారా అండి? ఎస్ సార్ చూసాను సార్, 2 సార్లు సార్ మీ సినిమా. ఓకే ఓకే, ఎలా అనిపించిందండి? చాలా బాగుంది సార్ మీ సినిమాలు, ఫ్యామిలీ పరంగా దూరం సినిమాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందు మంచి సినిమాలు తీయాలని అందరం కోరుకుంటున్నాం సార్. థ్యాంక్స్ అలాట్ సార్, థ్యాంక్ యూ అండి. తర్వాత మీరు ఊటీలో తీసిన సీన్స్ కూడా అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సినిమా ఎక్కడ ఎలాంటి అది లేకుండా కుటుంబ సభ్యులతో ఈ మధ్యన చూడదగ్గ సినిమాలో ఇది గొప్పది సార్. థ్యాంక్స్ అలాట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి సినిమాలు తీయాలి ఇంకా ఫ్యూచర్లో. మీరు ఒక గొప్ప డైరెక్టర్, మీరు మా అందరికి ఆదర్శం సార్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. ఓకే సార్, మీరు చెప్తున్నట్టుగా ఆ సినిమాలోని ఒక క్లిప్పింగ్ ఇప్పుడు ఒకసారి చూద్దాం. వింటుంటే నీ స్వరం చివ్వమంటుంది నా నరం. రోజుకొకసారైనా నీతో మాట్లాడకపోతే లోపలంతా గరం గరం. మై హార్ట్ ఇస్ బీటింగ్ అదోలా. తెలుసుకోవా? తెలుసుకోవడానికి ఏముంటుందిరా? ఒంట్లో కొవ్వెక్కువయ్యి హార్ట్ లో వాల్స్ బ్లాక్ అయ్యి ఉంటాయి. చూపించుకోరా సన్నాసి. ఓకే డార్లింగ్, ఓకే. చచ్చిపోతానంటుంది. ఈ సినిమాలో కూడా కామెడీ బాగా పండింది. చాలా అందరూ అంటారు ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అయినా సెకండ్ హాఫ్ లో కొంచెం హార్ట్ టచింగ్ గా ఉండి మీరు ఒక మెసేజ్ లాగా అంటే ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి అని చెప్పే విధంగా ఉన్న ఎంటర్టైన్మెంట్ అనేది చాలా బాగా నచ్చింది అందరికి. ఇందులో కూడా కథ, పాటలు కూడా హైలైట్, దెన్ కామెడీ కూడా ఎవ్రీథింగ్ పక్కాగా వచ్చింది. అంటే మీరు ఆ సినిమాని నాకు ఏమనిపిస్తుంది అంటే మొత్తం సినిమా చూసిన తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్ అని పెట్టారేమో అనిపిస్తుంది. అంత బాగుంది. అసలు టైటిల్ ఫస్ట్ ఎప్పుడు డిసైడ్ చేశారు, ఎలా డిసైడ్ చేశారు? యాక్చువల్గా ఏంటంటే మేము హీరోకి చెప్పి వన్స్ హీ సెడ్ ఎస్, మళ్ళీ మొత్తం రీషఫుల్ చేసుకుంటూ చిన్న చేంజెస్ ఇంకా పర్ఫెక్ట్గా లాక్ చేయబోయే ముందు ఏంటంటే చక్రి అని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పాడు అనమాట, సార్ ఈ సినిమాకి మిస్టర్ పర్ఫెక్ట్ అయితే ఎలా ఉంటుంది అంటే చాలా బాగుంటుంది అనేసి. మేము అది రిజిస్టర్ చేద్దామని వెళ్తే ఏంటంటే అప్పటికే సురేందర్ రెడ్డి అని డైరెక్టర్కి, తెలంగాణ డైరెక్టర్ తను కూడా. సో తను రిజిస్టర్ చేస్తున్నాడు అనమాట. చేస్తే మేము సూర్యని అడగటం జరిగింది. సో తను కూడా నేను ఎప్పుడు వేరే సినిమాకి అనుకున్నా భయపడలేదు అన్నది, అని తను ఇవ్వటం, దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్ అనమాట. అంటే ఈ స్టోరీ మీరు ముందు ఒక లైనప్ అనుకున్నప్పుడు దిల్ రాజు గారికి చెప్పినప్పుడు ఫస్ట్ రియాక్షన్ ఏంటండి వాటి నుండి? యాక్చువల్గా ఏంటంటే దిల్ రాజు గారితో నాకు దాదాపు 12 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాలుగా పరిచయం అనమాట. ఓకే. సో తనే ఒకసారి నేను కేరళ వెళ్తున్నాను, ఒకసారి వస్తావు నాతో పాటు అని. సో వెళ్తే అక్కడ రిలేషన్షిప్స్ మీద ఏదైనా సినిమా చేద్దాం, ఈ కాలం కుర్రోళ్ళు వాళ్ళు మ్యారేజ్ని చూసే విధానం వాటన్నిటి మీద అని అంటే నేను అప్పుడు చెప్పాను, సార్ నా దగ్గర ఒక పాయింట్ ఉంది అనేసి అంటే రఫ్గా ఒక లైన్లో చెప్పాను అనమాట, ఒక 20 minutes. అందులో మేము ఫస్ట్ డిస్కస్ చేద్దామని అనుకుంటున్నది, నేను ఫస్ట్ నుంచి చూస్తుంది ఏంటంటే ఈ రీసెంట్ టైమ్స్లో సెల్ఫ్ హెల్ప్ బుక్స్ ఎక్కువ రావటం, నువ్వు అసలు లైఫ్లో కాంప్రమైజ్ అవ్వద్దు, అలా అయితేనే నువ్వు సక్సెస్ అవుతావు అన్న నోషన్ ఎక్కువ వచ్చేసింది జనాల్లో, విచ్ ఈస్ వెరీ ట్రూ అనమాట. లైఫ్లో నువ్వు ఎదగాలనంటే డెఫినెట్గా అన్కాంప్రమైజింగ్గా ఎక్కువ కష్టపడితేనే అవుతావు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద రిలేషన్షిప్స్ ఎదుటి వాళ్ళ కోసం కొంచెం అడ్జస్ట్ అవటం కూడా గెలిపే, ఎందుకంటే తిరిగి వాళ్ళ ప్రేమను పొందుతాం. ఈ పాయింట్ నేను చెప్పాలని ఉండే అనమాట. చెప్పగానే ఆయన ఇమ్మీడియట్గా కనెక్ట్ అవటం, ఇది ప్రభాస్ అయితే చాలా బాగుంటుంది, కొత్తగా ఉంటుంది, ఇలాంటి యాటిట్యూడ్ ఉన్న ఒక హీరోయిన్ అన్నట్లు పెడితే వెళ్ళి ప్రభాస్ గారిని కలవటం, తను ఇమ్మీడియట్గా 5 నిమిషాలు ఆయన చెప్తానే ఇది వినటానికి చాలా బాగుంది, మొత్తం వర్క్ చేసి చెప్పండి, డెఫినెట్గా చేస్తాను. దిల్ రాజు గారు కూడా ఆల్మోస్ట్ కుటుంబ కథా చిత్రాలే ఎక్కువగా తీస్తారు, మంచి మూవీస్. మీరిద్దరు ఓకే ఈ సినిమా ఇలా ఉంటుంది ఈ స్టోరీ లైనప్ అనుకున్నారు, కానీ ప్రభాస్ గారే ఈ సినిమాకి పర్ఫెక్ట్గా సూట్ అవుతారు, ఆయన్నే తీసుకోవాలి, ఎందుకంటే ఆయనకు ఒక మాస్ హీరో ఇమేజ్ కూడా బాగుంది. మరి అలాంటి ఆయన్ని ఈ సినిమాకి ఎలా సెట్ అవుతాడని మీరు అనుకున్నారు? అది నాకంటే ఫస్ట్ దిల్ రాజు గారు వాజ్ క్వైట్ కాన్ఫిడెంట్ అనమాట. మనం అంటే ప్రభాస్తో యాక్షన్ సినిమాలు అవన్నీ చేయటం గొప్ప కాదు, తనతో ఒక మంచి కొత్త ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది అన్నట్లు ఆయనే ముందెళ్ళిపోయి కూడా ఈ లైన్ ప్రభాస్ చెప్పారు, భయ మీరందరూ కాన్ఫిడెంట్ ఉంటే ఐ విల్ డూ దట్ అన్నది. సో అలా జరిగిందనమాట. బట్ ఆఫ్టర్ స్క్రిప్ట్ వచ్చిన తర్వాత మాత్రం ఈరోజు మిస్టర్ పర్ఫెక్ట్లో ఆ క్యారెక్టర్ అంత బాగా పండటానికి తనది మేజర్ కాంట్రిబ్యూషన్ ఉంది. తను మాట్లాడే విధానము, బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్, హెయిర్ స్టైలు, ఎలా వర్క్ చేయాలి, తనదేమో మాస్ ఇమేజ్, ఇదేమో ఫ్యామిలీ సినిమా. సో అట్ ద సేమ్ టైం తను కొత్తగా ఉండాలి, ఇందులోకి డైరెక్ట్ జంప్ అయినట్లు ఉండకూడదు అని. ఓకేనండి, హైదరాబాద్ నుంచి సత్యన్న గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. ఓకే, మనతో పాటు దశరథ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. నమస్కారం, మీకు నమస్కారం, ఆయన కూడా నమస్కారం. నమస్కారం, మీకు కూడా నమస్కారం అండి. టీవీ చూస్తా సమస్య తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఓకే, థ్యాంక్ యూ అండి. నా పేరు సత్యన్న అంటారు. చెప్పండి. నేను టీవీలో యాంకరింగ్ కూడా చేస్తుంటాను అప్పుడప్పుడు. ఏ సత్యనా నువ్వా? నేను చూడడానికి కంపల్సరీ ఫోన్ చేసి మాట్లాడాలనిపించింది, మాట్లాడుతున్నా. ఓకే ఓకే ఓకే. రిక్వెస్ట్ చిన్న న్యూస్ యాంకర్ కి చెప్పండి. ఒకసారి ఆయనకి ఇవ్వండి ఒకసారి. చెప్పండి. నేనున్నా లైన్ లోనే. మీరు మీతో కాదు, చెప్పండి చెప్పండి సత్యన్న గారు. అక్కడ 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 ఇద్దరు మనుషులు పెట్టాను, చెట్టు ఇద్దరు పెట్టాను, నవ్వుతుంటాడు, కొంచెం నవ్వుతే బాగుంటాడు. ఎవరు? అక్కడ ఇద్దరు మనుషులు పెట్టి చక్కెర గింజలు పెడితే మీరు నవ్వుతారు. ఎవరండి? దశరథ్ గారా?
డాక్టర్ గారు నమ్మట్లేదు, సీరియస్ గా కూర్చుంటున్నాడు. సీరియస్ గా కూర్చుంటున్నారటండి మీరు, నవ్వుతూ ఉండాలి అంటున్నారు. మీరు ఒక కామెడీ సీన్ చెప్పండి, మీరు నవ్వించవచ్చు ఈజీగా, మీరు కూడా యాంకరింగ్ చేశారు కాబట్టి. ఆయన డైరెక్షన్ నేను కూడా చేశాను శ్రీ అన్న సినిమాలో. చాలా నిదానస్తుడు, నవ్వడు ఎక్కువ. ఓకే సత్యన గారు, వారి సినిమాలోని కామెడీ సీన్ వేస్తే వారిని నవ్విద్దామండి. ఓకేనండి, మీ సినిమాలోని కామెడీ సీన్ చూసి మీరు తప్పకుండా నవ్వాలండి. మీ అక్కకి ఏమంటే కలుద్దు ఒక్కటి చెప్పరా. ఒకటి కాదు 3 చెప్తా. మా అక్కని అమ్ముడు అని పిలిస్తే అస్సలు నచ్చదు. ప్రస్తుతాన్ని కూడా చాలు. అమ్ములు కొంచెం చికెన్ అయ్యమ్మా. ఓకేనండి, ఈ క్యారెక్టర్కి ప్రభాస్ గారు బాగా సూట్ అవుతారు అనుకుని సెలెక్ట్ చేసుకున్నారు. వాట్ అబౌట్ హీరోయిన్స్? హీరోయిన్స్లో అంటే క్యారెక్టర్ రాసి మొత్తం కథ విన్నాక అందరూ కలిసిన ఏకాభిప్రాయం ఏంటంటే కాజల్ రోల్లో తాను, ఇక్కడ తప్సి, ఇద్దరు కరెక్ట్ గా సూట్ అయ్యారు క్యారెక్టర్స్. అందుకే ఆ సినిమా అంతా బాగా వచ్చింది. ఇంకా ఓకేనండి, మనతో మాట్లాడడానికి వెంకటస్వామి రాజేంద్ర నగర్ నుంచి లైన్ లో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అమ్మా, జై తెలంగాణ. జై తెలంగాణ. దశరథ్ సార్కి జై తెలంగాణ సార్. జై తెలంగాణ అండి, చెప్పండి సార్. సార్ చిత్తూరు కాగజ్ నగర్ నుండి మాట్లాడుతున్నా సార్. చెప్పండి సార్. సార్ మీ పిక్చర్స్ చాలా బాగుంటాయి సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎక్సలెంట్ అన్నమాట, ఆహ్లాదకరంగా ఉంటాయి సార్ మీ పిక్చర్స్. థ్యాంక్ యూ సార్. నేను చిన్నప్పటి నుండి నాటకాలు వేస్తూ ఉంటాను. నేను ఇక్కడ చిత్తూరు పేపర్ మిల్ లో జాబ్ చేస్తాను సార్. వెరీ గుడ్ అండి. అలాగే నవోదయలో నేను పార్ట్ టైం క్లాసికల్ డాన్స్ టీచర్ని. వెరీ గుడ్ అండి. సార్ మంచిర్యాల రీసెంట్ గా ఫిబ్రవరిలో మన తనికెళ్ళ భరణి గారు, తర్వాత రామాచారి గారు, దీప్తి వాజ్పేయి గారు వీళ్ళంతా వచ్చారు. అప్పుడు సన్మానం చేశారు సార్. అవునా, సూపర్ అండి, సూపర్. సో మీరు ఎప్పుడు వస్తున్నారు ఈ టైప్? మళ్ళీ మిమ్మల్ని కలవాలని చాలా ట్రై చేస్తున్నాం కానీ సరైన అడ్రస్ దొరకట్లేదు సార్. నన్ను కలవటం చాలా సింపుల్ అండి. ఏ సినిమా గైడ్ కొన్నా నా కాంటాక్ట్ నెంబర్స్, నేను ఉండే ప్లేస్ అడ్రస్ అన్నీ ఉంటాయి. యూ కెన్ మీట్ మీ ఎనీ టైమ్. ఓకేనండి, మరొక కాలర్ ఉప్పల్ నుంచి సవిత గారు లైన్ లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, జై తెలంగాణ సార్. జై తెలంగాణ అండి. ఎక్కడి నుంచి అండి సవిత గారు మీరు ఫోన్ చేస్తుంది? మేము ఉప్పల్ డిపోనండి. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా చూసానండి, చాలా బాగుంది సినిమా, చాలా కామెడీగా బాగుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. తెలంగాణ గురించి కూడా ఒక సినిమా తీయండి, మంచిది. షూర్ తప్పకుండా అండి. మన ఉద్యమాలు కానీ మంచి ఒక ఫిలిం తీయండి, మీ ఇంత మంచి. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ ముందు మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలోని ఒక మంచి సీన్ చూద్దాం. నువ్వు ఇలాంటి చిలిపి పనులు ఏవో చేస్తావు నాకు తెలుసుదలే. వాళ్ళు అక్కడే కొట్టేసేవాడి. నీకు నా కెపాసిటీ తెలియక మళ్ళీ ఇంకో గ్యాంగ్ని పంపి మళ్ళీ నేను వాళ్ళు కొట్టి ఎందుకు?
ఓకే సార్, ఒక సినిమా అనుకున్నప్పుడు మనం ప్రధానంగా ఒక కథను తీసుకున్న తర్వాత ఒక ప్రొడ్యూసర్, హీరో, హీరోయిన్స్, ఆ తర్వాత స్టెప్ మనము తప్పకుండా మ్యూజిక్ ఇస్తాము. ద హోల్ క్రెడిట్ గోస్ టు దేవి ఓన్లీ అనమాట. కథ చెప్పిన తర్వాత ప్రతి సిచ్యువేషన్ని తను ఇన్స్పైర్ అయ్యి చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారనమాట. ఈరోజు అంటే మాకు వింటున్నప్పుడే ఒక 4 songs వచ్చాక ఒక తెలియని సాటిస్ఫై వచ్చింది. అంటే ఈ ఆడియో చాలా మందికి నచ్చే అవకాశం ఉందని అనిపించేది. సో అదే జరిగింది. సో అన్ని మీకు కరెక్ట్ గా కుదిరాయి సినిమా. అవునండి. ఓకేనండి. జగిత్యాల నుంచి తిరుపాల్ గారు లైన్ లో ఉన్నారు. నమస్తే అండి తిరుపాల్ గారు. నమస్తే అండి. సార్ నమస్కారం సార్, బాగున్నారా అండి? బాగున్నాను. జై తెలంగాణ అండి. థ్యాంక్ యూ సార్. జై తెలంగాణ అండి. థ్యాంక్ యూ సార్. నేను మిస్టర్ పర్ఫెక్ట్ కాన్సెప్ట్ నచ్చింది సార్. థ్యాంక్ యూ అండి. అయితే అండి అందులో టాపిక్ క్యారెక్టర్ ఉంది అండి సార్. అవునండి. అది మీకు రియల్ లైఫ్ లో వచ్చిందా లేకపోతే అది సినిమా పిక్చర్ లో పెట్టారా లేకపోతే? లేదండి, అంటే ఆ సినిమాలో కాజల్ క్యారెక్టర్కి కాంట్రాస్ట్గా ఉండాలి, హీరో ఆలోచించే విధానానికి దగ్గరగా ఉండాలి అని అలాంటి. అదే దాని గురించి ఏంటంటే చాలా నచ్చింది ఆ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ కొంచెం మంచి అనిపించింది కాన్సెప్ట్ లో. అది రియల్ లైఫ్ లో వచ్చిందా అని అట్లా. రియల్ లైఫ్లో ఏం చూడలేదండి. బట్ అంటే అంత స్ట్రిక్ట్గా ఉండకపోయినా అలాంటి కెరేపిన యాటిట్యూడ్తో ఉన్న వాళ్ళని అయితే చాలామందిని చూశానండి. బట్ రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్స్ ఏం లేదు దానికి. ఓకేనండి. మరొక కాలర్ హైదరాబాద్ నుంచి సరోజిని గారు లైన్ లో ఉన్నారు. సరోజిని గారు నమస్తే అండి. నమస్తే మేడం. సార్ మీకు కూడా నమస్కారం. నమస్కారం అండి. మీరు తీసిన సినిమా చాలా బాగున్నాయి సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సంబరం సినిమాలో నితిన్ గారు పాడతారు కదా. అవును. ఎందుకు ఎలా ఏంటి అని. అవునవును. వాళ్ళతో పాడే పాట బాగుంటది. థ్యాంక్ యూ అండి. సంతోషం సినిమాలో ఏమో శ్రేయ గారు జోకిస్తారు. నే తొలిసారి కానీ నాగార్జున గారు ఫోన్ చేస్తే హింసరాజు అని. అది బాగుంది. ఓకే అండి. మీరు మిస్టర్ పర్ఫెక్ట్ కూడా బాగా తీసిండ్రు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక పాట లైట్ తీసుకో బాబు లైట్ తీసుకోంటారు కదా. అవునండి, సెకండ్ హాఫ్ లో. ఇంకా మీరు చాలా ముందు ప్రోగ్రామ్స్ సినిమాని మంచిగా తీయాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చెప్పినవన్నీ నాకు ఇష్టమైనవి, మై ఫేవరెట్ అండి. ఓవరాల్ గా అండి ఈ సినిమాలో కూడా మీరు మంచి సీనియర్ ఆర్టిస్టులతో చేశారు. అగైన్ మీరు సంతోషం తర్వాత మళ్ళీ విశ్వనాథ్ గారితో ఈ సినిమాలో చేయడం, అగైన్ ప్రకాష్ రాజ్ గారు, మురళీమోహన్ గారు, నాజర్, అలా అందరు ఆర్టిస్టులతో చేశారు. ఓవరాల్ గా ఈ షూటింగ్ టైంలో మీకు ఎలా అనిపించిందండి? షూటింగ్లో